వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఏపీ న్యాయ వ్యవస్థలో కీలక ఘట్టాలకు రాజధాని అమరావతి వేదిక అయింది. అమరావతికి శోభ తెచ్చేలా పలు నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం చుట్టారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి విజయవాడకు చేరుకున్న సిజేఐ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతికి చేరుకున్నారు. పలు కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు. ముఖ్య అతిథిగా హాజరై తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెంలో ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్పిఎన్ భట్టి, జస్టిస్ జొయ్యాల బాగ్చి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ జ్యుడిషియల్ అకాడమీకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్ అకాడమీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై రూపొందించిన వీడియో డాక్యుమెంట్ను అతిథులు తిలకించారు. జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన వెంటనే సిజేఐ నేలపాడు గ్రామం దగ్గరున్న ప్రస్తుత హైకోర్టు సమీపంలోని న్యాయమూర్తుల గృహ సముదాయానికి చేరుకున్నారు. ఆ సముదాయానికి పక్కనే ఉన్న స్థలంలో ఏపీ హైకోర్టు అతిథి గృహం, క్లబ్ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల నివాసం కోసం అధునాతన హంగులతో నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఒకసారి అకాడమీ వివరాలు చూసుకుంటే, ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో పిచ్చుకలపాలెంలో గ్రామ పరిధిలో 4.83 ఎకరాల విస్తీర్ణంలో జ్యుడిషియల్ అకాడమీ నిర్మితం కానుంది. 165 కోట్ల రూపాయలతో దీని నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. ఆధునిక హంగులతో అకాడమీ భవనాన్ని నిర్మించనున్నారు. అకాడమిక్ బ్లాక్ బేస్మెంట్తో పాటు G+3 అంతస్తులతో హాస్టల్ బ్లాక్ G+8 తరహాలో నిర్మితం కానున్నాయి. ఇండోర్ స్పోర్ట్స్, అతిథుల సౌకర్యార్థం నిర్మించే బ్లాక్ G+3 తరహాలో రూపుదిద్దుకోనుంది. 2.5 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో బేస్మెంట్తో కలిపి మొత్తం బిల్డప్ ఏరియా 2.48 లక్షల చదరపు అడుగులుగా ఉంటుంది. అకాడమీలో ఒకేసారి 120 మంది ట్రైనీ న్యాయమూర్తులకు శిక్షణ ఇవ్వగల సామర్థ్యంతో పాటు 60 మంది ఫ్యాకల్టీ, ఇతర సిబ్బందికి వసతులు కల్పించేలా భవన నిర్మాణం చేస్తున్నారు. అకాడమీ బ్లాక్లో 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, 120 సీట్లతో సెమినార్ హాల్, 70 సీట్లతో తరగతి గదులు, 70 సీట్లతో నమూనా కోర్ట్ హాల్, 50 సీట్లతో కంప్యూటర్ ల్యాబ్, 60 సీట్లతో ఫారెన్సిక్ ల్యాబ్, 48 సీట్లతో గ్రంథాలయం, రీడింగ్ రూమ్ నిర్మించనున్నారు. న్యాయాధికారులు, ట్రైనీ న్యాయమూర్తులు, శిక్షణార్థుల నివాసం కోసం G+8 అంతస్తులతో అకాడమీ హాస్టల్ బ్లాక్, ఇండోర్ స్పోర్ట్స్ రిక్రియేషన్ బ్లాక్లో 108 సీట్ల డైనింగ్ హాల్, 10 సీట్ల విఐపి డైనింగ్ హాల్, పూర్తి సదుపాయాలతో కిచెన్, ప్యాష్ కోర్ట్, జిమ్, ధ్యానం, యోగా కోసం ప్రత్యేక హాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్ట్, మల్టీపర్పస్ హాల్ నిర్మిస్తున్నారు. అదనంగా స్విమ్మింగ్ పూల్, డ్రైవర్లకు డార్మెటరీ, సిబ్బందికి వసతి గృహాలు నిర్మించనున్నారు. శిక్షణ, నివాసం, క్రీడలు, విశ్రాంతి వంటి అన్ని అవసరాలను ఒకే ప్రాంగణంలో కల్పించేలా ఈ అకాడమీ రూపుదిద్దుకోనుంది. న్యాయమూర్తులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించడంతో పాటు న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే కేంద్రంగా ఏర్పాటు కానుంది. అతిథి గృహం, క్లబ్ ప్రత్యేకతలు: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక అతిథి గృహం, క్లబ్ నిర్మించనున్నారు. హైకోర్టుకు సమీపంలో సెంట్రల్ పార్క్ పక్కనే సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. సుమారు 6,300 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం 69 కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం నుంచి 1.2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. నివాస గృహాల సౌకర్యాలు చూసుకుంటే, హైకోర్టు న్యాయమూర్తుల కోసం మొత్తం 36 నివాస గృహాలను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. పచ్చదనానికి కేటాయించిన స్థలంతో ఒక్కో బంగ్లా 18,000 చదరపు అడుగులు ఉంటుంది. G+1 అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో 4 పడకల గదులు, ఒక ఆఫీస్ రూమ్, డ్రాయింగ్ హాల్, డైనింగ్ ఏరియా, లాంచ్, అధునాతన కిచెన్, ఆటో సెన్సార్ విద్యుత్ కనెక్షన్, జిమ్ రూమ్, మల్టీపర్పస్ హాల్, దేవుడి గది ఉన్నాయి. భవనానికి వెలుపల సర్వెంట్ రూమ్, సెక్యూరిటీ గది ఉన్నాయి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సాయిప్రసాద్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, జీఏడీ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ పురుషోత్తం కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్, అడ్వకేట్ జనరల్ ఏజీ దుమ్మలపాటి శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్, హైకోర్టు రిజిస్ట్రార్లు, పలువురు న్యాయాధికారులు పాల్గొన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.